సినిమాకి మనుషులు ఆ తొక్కిసలాటలో చనిపోయారు. ఆ లెవెల్‌లో జరిగింది. హ్మ్. అంటే కనీసం ఇప్పుడు 'ఇంద్ర' లాంటి సినిమా అప్పుడు కూడా చనిపోయారు. చనిపోతే అదెందుకు జరిగింది? జనం తొక్కిసలాటలో జరిగింది. హ్మ్. ఏది టికెట్ల కోసం కౌంటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒకళ్ళో ఇద్దరో చనిపోయారప్పుడు. విజయవాడ అప్సరా థియేటర్ దగ్గర చనిపోయారు ఒకళ్ళు. ఇంకో చోట తిరుపతిలోనే ఎక్కడో చనిపోయారు. ఓకే. అవి వేరు. అంటే అవి వాంటెడ్‌గా వీళ్ళు టికెట్ల కోసం చేసేటువంటి ఫైట్‌లో భాగంగా జరిగేవి. అప్పుడు ఆన్‌లైన్ బుకింగ్‌లు గొడవ లేదు గదా! ఇది టోటల్‌గా డిజైన్డ్. ఓకే. వాళ్ళు టికెట్లు కొనుక్కున్నారు. 1200 పెట్టి కొనుక్కున్నారు. ఆళ్ళేమి రూపాయి పావలా టికెట్లు గాదవి. హ్మ్. 1200 పెట్టి టికెట్లు కొనుక్కొని వాళ్ళ అబ్బాయికి సినిమా చూపించడం కోసం దంపతులు థియేటర్‌కొచ్చారు. థియేటర్‌కొచ్చేసరికి వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? స్ట్రెయిట్ అవే లోపలికెళ్ళి కూర్చుంటాం, సినిమా చూసి ఇంటికెళ్ళిపోతాం అనుకునొచ్చారాళ్ళు. అవును. వీళ్ళు 'అల్లు అర్జున్' ఎందుకొచ్చాడు అక్కడికి? ఆయన కూడా చాలా క్యాజువల్‌గా చెప్పాడు. అంటే నేను ప్రతి సినిమాకి వెడతాను. క్రాస్ రోడ్స్‌కెళ్ళటం అనేది అది అందరూ చేసే పనే. నేను చేశాను. నేను చేస్తాను. రెగ్యులర్‌గా అలాగే వెళ్ళాను అన్నాడాయన. హ్మ్. అలా వెళ్ళాను అనటం వరకు కరెక్టే. కానీ అక్కడ ఒక బయట ఈవెంట్ క్రియేట్ చేశారు. సంధ్యా థియేటర్‌కి ఉన్నటువంటి కెపాసిటీ ఏమిటి? దాని బయట ఉన్నటువంటి రోడ్డుకి, థియేటర్‌కి మధ్య ఉన్న గ్యాప్ ఏమిటి? హ్మ్. ఆ కాంపౌండ్‌లో ఎంతమంది పడతారనే అంచనాతో వీళ్ళు డిజైన్ చేయాలి గదా! నువ్వు ఆ ప్లేస్‌ని బట్టి నువ్వు ప్రోగ్రామ్ డిజైన్ జేసుకోవాలి. నువ్వు థియేటర్‌లోకెళ్ళి కనిపించు. థియేటర్ లోపల జనాలందరూ లోపలికెళ్ళి షో నడుస్తూ ఉండగా మధ్యలో ఆపి, ఓసారి చెయ్యెత్తి సినిమా ఎలా ఉంది అని అడిగి చూసి వాళ్ళతో వచ్చేసేయి. ఓకే. గొడవ ఉండదు. అదే చేస్తారు జనరల్‌గా. లేకపోతే ఆ థియేటర్ సినిమా ఆడుతుండగా స్టేజ్ మీదకెళ్ళి ఓసారి పలకరించి వచ్చేస్తారు. హ్మ్. ఇది సహజంగా జరిగేది. అది ఓకే. కాకుండా వీళ్ళు థియేటర్ బయట హడావిడి చేసే ప్రయత్నం చేశారు. అంటే ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఇక్కడేదో జరుగుతోంది ఏమిటి అని మాట్లాడుకోవాలి ఇంటికెళ్ళి. 'అల్లు అర్జున్' సినిమా అని చెప్పుకోవాలి వాళ్ళు. హ్మ్. చెప్పుకుంటే దాని మీద హడావిడి క్రియేట్ అవుతుంది. ఇదంతా సినిమాకి బజ్ క్రియేట్ చేయడంలో భాగంగా జరిగినటువంటి ప్రక్రియ. ఓకే. వీళ్ళ పీఆర్ టీమ్ నుంచి వాళ్ళ అభిమానులకి మెసేజ్‌లెళ్ళినాయనేది అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. సో, వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. రెండో వైపునేమో రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ వలన ఈ ట్రాఫిక్ సఫర్ అవుతుంది. ఈ థియేటర్ దగ్గర జనాలు ఎక్కువైపోయి. ఓకే. దాంతో ఇటు నుంచి పోలీసులు లోపలికి నెట్టే ప్రయత్నం చేశారు ఆ జనాల్ని. హ్మ్. దాంతో అక్కడ తొక్కిసలాట. లోపల ఓకే. కార్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి. హ్మ్. అక్కడ కనీసం 10 కార్ల కంటే పట్టదు. అలాంటిది దాదాపు 200 కార్లు వచ్చినాయి అక్కడికి. హ్మ్. ఈ కండిషన్. మనిషి కాలు పెట్టి నిలబడటానికి ప్లేస్ లేదు. అవును. రెండో వైపు 35 థియేటర్ నుంచి కొంతమంది బయటకొస్తున్నారు. ఈ గందరగోళం మధ్య వీరి అభిమానులు, వీరి విన్యాసాలు, వీరి బౌన్సర్లు వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసినటువంటి ఒక తొక్కిసలాటలో ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఓకే. అందుకని ఖచ్చితంగా 'అల్లు అర్జున్' రెస్పాన్సిబిలిటీ ఉంది. హ్మ్. ఆయన కనీసం కన్ఫెస్ అవ్వాలి. కన్ఫెస్ కూడా కాలా. ఆయన కన్ఫెస్ అవుతున్నట్టుగా ఒక 2 వీడియోలు చేశాడు. ఒకటేమో ఆయన పర్సనల్‌గా ఒక వీడియో చేసి పెట్టాడు హ్మ్. సోషల్ మీడియాలో. రెండోది సక్సెస్ మీట్‌లో అదే టాపిక్‌ని మాట్లాడాడు. ఇవి సహజంగా జరుగుతాయి అన్న టోన్‌లో మాట్లాడాడాయన. ఇది సహజంగా జరుగుతుంది. అలాగే జరిగింది. ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి ఫ్యామిలీస్ భయపడి థియేటర్‌లకు రాకుండా ఉండకండి. మీరు ధైర్యంగా రండి ఏమీ జరగదని ఈయన భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు దానిలో. అలా అనుకునే వచ్చి చచ్చిపోయిందావిడ. మీరు క్రియేట్ చేసిన హడావిడికి. మీరు గనక ఆ హడావిడి క్రియేట్ చేయకుండా మీరు సైలెంట్‌గా థియేటర్‌లోకెళ్ళిపోయి హ్మ్. ఏ ఇంటర్వెల్‌లోనో చెయ్యెత్తి ఆడియన్స్‌తో మాట్లాడుంటే ఈ తొక్కిసలాట జరిగే అవకాశం లేదు గదా! అవును. ఆ అమ్మాయి చనిపోయేది కాదు గదా! ఆ అబ్బాయి అన్ని రోజులు హాస్పిటల్‌లో ఉండేవాడు కాదు గదా! సో, ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఖచ్చితంగా దీని మీద సీరియస్‌గా ప్రొసీడ్ అయ్యి లీగల్‌గా ఆయనకి అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్సే బుక్ అయినాయి. ఓకే. కాబట్టి ఇప్పుడు యాంటిసిపేటరీ పని కాలేదు కాబట్టి అరెస్ట్ దాకా వెళ్ళింది. హ్మ్. యాంటిసిపేటరీ నడుస్తున్నా వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ కోర్ట్‌లో డెసిషన్ పాజిటివ్‌గా వచ్చి బెయిల్ వస్తే బయటకొచ్చేస్తాడు. హ్మ్. లేకపోతే రిమాండ్‌కి వెళ్తాడు. అంతకు ఓకే. మించి జరిగేదే ఉండదు. హ్మ్. కానీ ఇదొక గుణపాఠంగా మారుతుంది ఇండస్ట్రీకి. ఓకే. ఈ అరెస్టు ఒకవేళ అతను రిమాండ్‌కి వెళ్ళి హ్మ్. రిమాండ్ నుంచి బెయిల్ మీద బయటకొస్తే హ్మ్. ఇది గుణపాఠంగానే చూడాలి. ఇదేదో సినిమా రంగం మీద పోలీసులు దాడిగా చూడాల్సిన పని లేదు. ఓకే. చాలా స్పష్టంగా
ఇంకెవరు అలాంటి తప్పులు చేయరు. ఓకే. అన్వాంటెడ్ ప్రెజర్ క్రియేట్ చేసి ఒక మనిషి చనిపోయేలాగా చేయటం అనేది ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి. హ్మ్. ఆ నైతిక బాధ్యత వహిస్తూ ఎవరూ మాట్లాడలేదు. ప్రొడ్యూసర్లు మాట్లాడలేదు. ఎవరూ మాట్లాడలేదు. ఆయన ఏదో కంటి తుడుపు చర్యగా ఓ 25,00,000 ఇస్తాను. మీ కుటుంబానికి ఎప్పుడైనా సరే ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాం, ముందుంటాం అని చెప్పి మాట్లాడాడు. మా పరిధిలో అనేది అంటే కండిషన్స్ అప్లై అని ఒక కాషన్ నోటీస్ కూడా ఇచ్చాడు దానిలోనే. ఓకే. అంత ఇర్రెస్పాన్సిబుల్‌గా మాట్లాడాడు. ఆయన చాలా సెన్సిటివ్‌గా మాట్లాడుతున్నాను అని అనుకున్నాడు గానీ అల్లు అర్జున్ హ్మ్. చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా, చాలా బాధ్యతారాహిత్యంతో మాట్లాడాడు. ఓకే. అంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన ఒక ప్రాణం పోవటం మీద అంత చులకన అభిప్రాయం ఉన్న అతనికి హ్మ్. సీరియస్‌గా పోలీసులు తీసుకెళ్ళి కేసు బుక్ చేయటం అనేది చాలా పద్ధతైన కార్యక్రమమే. అందులో ఎవడు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. కాబట్టి ఆయనొక్కడే గాదు. ఆ హ్మ్. ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాళ్ళందరూ బాధ్యులే దానికి. అల్లు అర్జున్‌తో పాటు ఆ ప్రోగ్రామ్ ఎవరైతే డిజైన్ చేశారో అక్కడ ఏ పీఆర్ టీమ్ అయితే మెసేజ్‌లు పంపించిందో హ్మ్. వాళ్ళందరినీ కూడా దీనిలో అక్యూజ్డ్ నంబర్ 1, 2, 3, 4 కింద నమోదు చేసి లోపలికేస్తే మరికొంత బుద్ధొస్తుంది. ఓకే. ఫర్దర్‌గా ఇలాంటి పనులు చేయాలంటే ఎవడైనా కొంచెం ఆలోచిస్తారు. అక్కడున్న ప్లేస్ ఏమిటి? మనం చేస్తున్న పనేమిటి? అనే దాని మీద ఒక జ్ఞానం ఉండాలి గదా! ఉన్న ప్లేస్‌ని బట్టి ఎవరికీ ఇబ్బంది లేకుండా మనం ఏం చేయాలనేది ముందుగా డిజైన్ జేసుకోవాలి. ఆ డిజైన్‌లోనే లోపం ఉంది. ఓకే. దీనిలో ప్రొడ్యూసర్ల పాత్ర కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవరెవడి పాత్ర ఉందో అన్నీ బయటకు తీసి వాళ్ళందరి మీద కేసు బుక్ చేయగలిగితే హ్మ్. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ వ్యవహారంలో. హ్మ్. ఆ అమ్మాయి చనిపోవటం అనేది యాదృచ్ఛికమో లేకపోతే ఆకస్మికంగా సంభవించినటువంటి ఏదో ప్రమాదమో కాదది. హ్మ్. అది ఆ ప్రమాదాన్ని క్రియేట్ చేశారక్కడ. 'పుష్ప' సినిమా ప్రమోషన్‌లో భాగంగా వాళ్ళు క్రియేట్ చేసిన ఈవెంట్‌లో హ్మ్. వాళ్ళు అజాగ్రత్తగా వ్యవహరించటం వలన జరిగినటువంటి దారుణం అది. ఓకే. ఆ అమ్మాయి మరణం అనుకోకుండా సంభవించిందో, ప్రకృతి వైపరీత్యమో కాదది. హ్మ్. మ్యాన్ మేడే. మ్యాన్ మేడ్ డిజాస్టర్‌గానే చూడాలి దాన్ని. ఓకే. అంటే వీళ్ళు బౌన్సర్‌లను పెట్టుకొని ఎళ్తారు హీరోలు. హ్మ్. ఆడియన్స్ బౌన్సర్‌లు ఉండరు కదా! అనేది వీళ్ళ గొడవ. కాబట్టి ఆవిడ ఎందుకు మరణించారో